భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం భారత రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పుస్తకం ఇంతవరకు మార్కెట్లోకి విడుదల కాకముందే, డిజిటల్ ఫామ్ లో కూడా అందుబాటులోకి రాకముందే ఇందులోని విషయాలపైన వివాదం నెలకొనడం చర్చనీయాంశమైంది. ఈ పుస్తక ప్రచురణ బాధ్యతలు చేపట్టిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ కూడా ఇప్పటి వరకు ఈ పుస్తకం ప్రింట్ గాని డిజిటల్ మీడియా గాని పూర్తిగా జరగలేదని ప్రకటించింది. అయితే ఇందులోని విషయాలు ఎలా లీక్ అయ్యాయి అనే దాని మీదే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ముఖ్యమైన విషయం ఏమంటే, చైనా భారత సరిహద్దుల్లో నెలకొన్న కొన్ని విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సరిగా వ్యవహరించలేదు అనే ఒక సారాంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కీలకమైన రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలకు దిగడం పార్లమెంటు సమావేశాలను స్తంభించే వరకు వెళ్లిపోయింది. ఈ విషయం పైన అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడంతో ఈ విషయం లోక్సభ స్పీకర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాడనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వరకు కూడా ఈ విషయం వెళ్లిపోయింది. ఈరోజు 118 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన నో కాన్ఫిడెన్స్ మోషన్ ను మూవ్ చేస్తూ ప్రతిపక్షాలు నోటీసును లోక్సభ సెక్రటరీ జనరల్కు అందజేశాయి. దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా చట్ట ప్రకారం దీనిపై చర్యలు తీసుకోవాలని, దీనిపైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పూర్తయ్యే వరకు తాను బాధ్యతలు నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఏది ఏమైనా మాజీ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపైన రచించిన పుస్తకంలోని విషయాలు ఇంకా అధికారికంగా బయట రాకముందే ఈ రాజకీయ పక్షాలు దుమ్మెత్తి పోసుకోవడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.